నక్క లెక్క మూతెట్లనో పెట్టేటోడు ఇయాలేందో తెగ సంబరపడుతున్నాడు, డాన్సులు చేస్తున్నాడు. సాధించాను సాధించాం. సాధించిండా? ఏం సాధించిండు? ప్రత్యేక హోదాను పల్లెంలో పెట్టుకొచ్చిండా? ఏందో ఎప్పుడు లేనంత ఎగురుతున్నాడు. తమ్ముళ్ళు సంబరాలకంతా సిద్ధంగండి. పాలాభిషేకాలు చేస్తే ఏరులై పారాలి. పూలాభిషేకాలు చేస్తే మొక్కలే కుళ్ళుతో మొహం మార్చుకోవాలి. అలా ఉంటుంది ఇంద్రబాబు అంటే. అబ్బో, ఈయన సాధించిన విజయానికి మొక్కలే మొహం మార్చుకోవాలన్నట. ఇంతకు ఈయన ఏం సాధించిండో ఈయననే అడుగుదాం పాండ్రి. అయ్యా బాబు గారు, ఏంది ఏమో ఫుల్ జోష్లున్నారు ఇయాలా? ఇవాళ ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. నువ్వు కూడా నా ఫోటోకి పాలాభిషేకాలు చేయి. ఇప్పుడే ఇంట్లో పాలుంటే కాఫీ కలుపుకొని తాగిన గాని ఇంతకు మీరు ఏం సాధించిండ్రో చెప్పుండ్రి. మీరు పాలాభిషేకాలు చేస్తానంటేనే చెప్తాను. సరే, మీరు నిజంగా ఏదన్నా సాధిస్తే సత్తిగాని దుకాణంలోకించి కొత్త పాల ప్యాకెట్ తీసుకొచ్చి అభిషేకం చేస్తా గాని చెప్పు. పంచాయతీ పెట్టి మరి మాట్లాడి మనకు 15,000 కోట్లు సాధించాను. అవునా? నిజమా? ఏమనుకుంటున్నావు మరి? అలా ఉంటుంది బాబు అంటే. ఎప్పుడు మనం ఏమంటే అది రావాల్సిందే. అవునా? అలాంటప్పుడు మరి ప్రత్యేక హోదానే కోరుకోవచ్చు కదా బాబు గారు? ప్రత్యేక హోదానే కోరుకోవచ్చు కదా బాబు గారు? ఆ ఒక్కటి అడగొద్దు. అవును. ఎందుకు బాబు గారు? మీరు పంచాయతీ పెట్టి మరి 15,000 కోట్లు తెచ్చిండ్రేమో. మీ బలం మొత్తం వేరేనేమో. మీరు ఏది అడిగినా ఇస్తారేమో. అలాంటప్పుడు మరి ప్రత్యేక హోదానే అడిగితే పనైపోవు కదా. అప్పుడు మీ ఫోటోకేంది డైరెక్ట్ మీకే కొత్త పాల ప్యాకెట్ కాదు, పాలిచ్చే కొత్త బర్లనే తీసుకొచ్చి ఈయన్నే పిండి ఈయన్నే అభిషేకం చేసేటోళ్ళం. ఇదిగో నేను సాధించిన దాంతోనే సంతోషపడాలి తప్ప ఎలా ప్రశ్నలు అయ్యొద్దు చెప్తా ఉన్నా. అవునా? సరే, మీరన్నట్టే మాట్లాడదాం. ఈ 15,000 కోట్లు మీకు ఇయ్యలేదట కదా, జస్ట్ అప్పు తెచ్చుకునేందుకు అవకాశమేనట కదా. అదే ఏదో చెప్తే అభిషేకాలు చేసుడా లేకపోతే మిమ్మల్ని షేక్ చేసుడా తెలుస్తుంది కదా మాకు కూడా. అసలు మీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అయినా నన్ను మీరు ఇవన్నీ అడగదు. నేను చెప్పేది మాత్రమే వినాలి. తమ్ముళ్ళు, మీరు పాలాభిషేకాలకు అన్నీ సిద్ధం చేసుకోండి. నేను వస్తా ఉన్నాను, ఉంటాను. చూసిన రానుల్లా మా ఇంద్రబాబు కథలు. మీద మీటారం లోన లోటారం. అప్పు పైసలకు కూడా అంత బిల్డప్ ఇస్తున్నాడు. అసలు విషయం ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నాడు. ఎప్పుడు మారతాడో ఏమో.